వీళ్ళరా ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. అత్యంత కృపై దయామిక్కిలి కనికరములు కలిగిన మా దేవాన్ని కొందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రభువా నాయన, ఈ సమయంలో మరొకసారి మీ పాదాలు చెందుకొస్తున్నామయ్యా, సహాయం చేయండి. కూడి వచ్చిన బిడ్డలందరినీ కూడా మీరు ఆశీర్వదించవలసిందిగా ప్రార్థిస్తున్నాను అయ్యా. ఇంకా రావాల్సినటువంటి వారిని సకాలంలో మందిరంలోకి మీరు తీసుకొని రండి. మీ పాదాలకు స్తోత్రములు. ఇవాంజలికల్ ప్రేయర్ ఫెలోషిప్ యొక్క సేవ ప్రభువా మీరు ఆశీర్వదించండి. గుడారపు తాళ్ళు విశాలపరచవలసిందిగా ప్రార్థిస్తున్నాను ప్రభువా. ఆరాధనలో తోడుగా ఉన్నారు, పాటల పరిచర్యలో తోడుగా ఉన్నారు ప్రభువా నాయన. కీర్తన భాగాన్ని చదువుకోవడానికి, ధ్యానించడానికి కృప చూపించారు, మీ వందనాలు. అలాగే ప్రశస్తమైన ఈ సమయంలో నాయన కొద్ది నిమిషాలు మీ మాటలు ధ్యానించుకొని చుండగా మమ్మల్ని అందరినీ ప్రభువా మీ యొక్క పరిశుద్ధాత్మ కింద నడిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. ప్రతి బిడ్డని ఆత్మతో అభిషేకించండి. కావలసినటువంటి ప్రభువా జీవాహారాన్ని మీరు అందించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. సహాయం చేయండి. మీ పాదాలకు స్తోత్రములు. మీరే వాక్య ధ్యానంలో నడిపించి మహిమ, ఘనత, ప్రభావాలు పొందుమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. పరమగీతములు అనబడిన కావ్య గ్రంథంలో నుండి 2వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాం. చాలు పిల్లరా, గమనించాలి. దొరికిందమ్మా 563 పేజీ. పేజీ నెంబర్ చూడండి ఒకసారి. దొరకకపోతే 563 పేజీ. ప్రియులరా, నా ప్రియుని స్వరము వినబడుచున్నది, ఇదిగో అతడు వచ్చుచున్నాడు అనేటువంటి మాటలు మనం ధ్యానించుకుందాం. ఈ పరమగీత కన్యక ప్రియుని స్వరాన్ని వింటా ఉంది. ప్రియులారా గమనించాలి. చాలాసార్లు మనం పరమగీతాల్లో నుండి ఎన్నో విషయాలు ధ్యానించుకున్నాం. మరొకసారి పరమగీతాల గురించి వివరించాల్సిన అవసరం లేదనుకుంటున్నాను. వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం డైరెక్ట్గా. ప్రియులారా, ఇక్కడ చాలామంది యెరూషలేము కుమార్తెలు ఉన్నారు. చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. యెరూషలేము కుమార్తెలు అంటే నామకార్థ క్రైస్తవులు, మారు మనసు సరిగా లేనటువంటి వారు. వారందరూ మాట్లాడుతున్నారు. ప్రియులారా, వాళ్ళందరిని ఆగమంది ఈ అమ్మాయి. ఈ పరమగీత కన్యక షూలమ్మితి ఎత్తబడే సంఘానికి ఆ అమ్మాయి సాదృశ్యంగా ఉంది. ప్రియులారా, ఈ అమ్మాయి వీళ్ళందరూ మాట్లాడుతుంటే ఆగమని ఏమని మాట్లాడుతుందంటే, నా ప్రియుని స్వరము వినబడుచున్నది. ఇంతమందిలో ప్రియులారా యేసుక్రీస్తు వారి యొక్క స్వరాన్ని విన్నటువంటి అమ్మాయి. ప్రియులారా, అమ్మాయి క్రీస్తు స్వరాన్ని వినడం అనేటువంటిది ఎత్తబడే సంఘానికి ఉండవలసినటువంటి ప్రథమ లక్షణం. ప్రియులారా, నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని స్వరాన్ని వినడానికి ప్రయత్నం చేయాలి. ప్రియులారా, పాటలు పాడుతున్నప్పుడు, దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నప్పుడు, ప్రార్థనలో మనం ధ్యానించేటప్పుడు దేవుని స్వరాన్ని వినడానికి మనం ప్రయత్నం చేయాలి. ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. మీరందరూ ప్రార్థన చేస్తారు కదా. అర్ధగంట ప్రార్థన చేసేవాళ్ళు ఉంటారు, పావు గంట ప్రార్థన చేసేవాళ్ళు ఉంటారు, గంట ప్రార్థన చేసేవాళ్ళు ఉంటారు, ఇంకా ఎక్కువగా గంటలు ప్రార్థన చేసేవాళ్ళు ఉంటారు. ప్రియులారా, మీరందరూ కూడా మీ యొక్క అభిప్రాయాన్ని దేవుడికి చెప్పారు. ప్రియులారా, ప్రార్థనలో మోకరించి దేవుడు తన అభిప్రాయాన్ని మీతో చెప్పిందాక మీరు వెయిట్ చేయాలా వద్దా? మీరు ఒక్కళ్ళే మాట్లాడితే, మనం ఒక్కళ్ళమే మాట్లాడితే ఏమంటారు దాన్ని? వాడు ఒక్కడే మాట్లాడుకున్నాడు పోయాడు అంటారు. ఇద్దరు మాట్లాడితే సంభాషణ అంటారు. ప్రియులారా, సంభాషణ అంటారు దాన్ని. ప్రార్థన అంటే సంభాషణగా నువ్వు మాట్లాడావు, నువ్వు మాట్లాడిందంతా నీ గదిలో దేవుడు విన్నాడు. ప్రియులారా, ఓపిక. మరి దేవుడు మాట్లాడిందాక దేవుని సన్నిధిలో ధ్యానించుకుంటా నువ్వు మోకాళ్ళ మీద ఉండొద్దా? దేవుని స్వరాన్ని వినే అనుభవంలోకి మనం రావాలని ప్రియులారా లేఖన భాగం సెలవిస్తూ ఉంది. ప్రియులారా, దేవుని స్వరాన్ని వినేటువంటి అనుభవంలోకి మనం రావాలి. ప్రియులారా, ఒకే చోట ఉంటారు ప్రియులారా, కానీ అనుభవాలు వేరుగా ఉంటాయి. ఒకే చోట ఉంటాం కానీ అనుభవాలు వేరుగా ఉంటాయి. ప్రియులారా, ఒకే కొండ మీద ఉన్నారు ఎలీషా శిష్యుడు. రాజుగారు ఎలీషాని చంపమని సైన్యాన్ని పంపించాడు. ఆ సైన్యం వచ్చేసి ఎలీషా చుట్టూ, తర్వాత శిష్యుడు చుట్టూ బాణాలు ఎక్కుపెట్టారు. శిష్యుడికి భయం వేసింది. ప్రియులారా,
అయ్యా మనం చనిపోయేటట్టున్నాం అని చెప్పేసి గురువు గారితో చెప్పి భయపడ్డాడు. దానికి గురువు గారు ఏం చేశారంటే, ఎలీషా గారు అయ్యా వీడి మనోనేత్రాలు తెరవమని ప్రార్థన చేశాడు ప్రియులారా. ఎప్పుడైతే ఎలీషా ప్రార్థన చేశాడో ప్రియులారా, ఆ యొక్క మనోనేత్రాలు తెరవబడగానే రాజుగారి యొక్క సైన్యం వెనుక దేవుని సైన్యం కనపడుతుంది అతనికి శిష్యుడికి ప్రియులారా. ఒక్కొక్క దూత ప్రియులారా తెల్లని బట్టలు వేసుకొని ఎర్రని బాణాలు తీసుకొని అంటే ఒక రాజుగారి సైనికుడికి ముగ్గురు దూతల ప్రియులారా బాణాలు ఎక్కుపెట్టి నిలబడ్డారంట ప్రియులారా. దాన్ని చూసి శిష్యుడు అదిరిపోయాడు ప్రియులారా. ఎందుకు ఈ మాట మీకు జ్ఞాపకం చేస్తానంటే, ఒకే కొండ మీద ఉన్నారు కానీ అనుభవాలు వేరుగా ఉంటాయి. ఒకే మందిరంలో ఉంటామండి, ఒకే మినిస్ట్రీలో ఉంటాం, ఒకే ప్రభువును మనం ఆరాధిస్తూ ఉంటాం, కానీ అనుభవాలు వేరుగా ఉంటాయి. నేనేమంటున్నానంటే, బైబిల్ ప్రకారంగా దేవుని స్వరాన్ని వినేటువంటి అనుభవంలోకి నువ్వు రావాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. మనకు ఒక పాట కూడా ఉంటుంది. ఏ సన్న స్వరమన్నా నీవెప్పుడైనా విన్నావా, ఏ సన్న స్వరమన్నా జలమూల శాఖము బలమైన ఉరుములతో, జలమూల శాఖము బలమైన ఉరుములతో పిలిచిన స్వరము పలికిన యేసు, పిలిచిన పిలుపును నీ వింటిరా. ఏ సన్న స్వరమన్నా నీవెప్పుడైనా విన్నావా, ఏ సన్న స్వరమన్నా. ఆనాడు దేవుడు మోషేను పిలువగా ఆలాకించెను స్వరము, ఆనాడు దేవుడు మోషేను పిలువగా ఆలాకించెను స్వరము. ఈనాడు నీవు ఆ పిలుపు వినగా, ఈనాడు నీవును ఆ స్వరము వినగా, కానాను చేరాగా కదలి రావా, కానాను చేరాగా కదలి రావా. ఏ సన్న స్వరమన్నా నీవెప్పుడైనా విన్నావా, ఏ సన్న స్వరమన్నా. హల్లెలూయా. వీళ్ళరా నేను లోపలికి రాగానే ఈ మాట చూడండి, ఇక్కడ ఒక మాట పెట్టారు బోర్డు, నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించితనే. లోపలికి ఎంటర్ అయ్యాను, డైరెక్ట్గా కంట్లో పడింది అది. అంటే దాని గురించి నేను 10 నిమిషాలు నవ్వుకొని ఏమనుకున్నానంటే, వేసాడు కచ్చిపు దేవుడు అనుకున్నాను. దేవుడు సీటు మీద కచ్చిపు వేసి గీడు నావోడు అని కచ్చిపు వేసాడు ప్రియులారా. కచ్చి అంటే ఏంటి దాని అర్థం? గర్భము నుండి బయలుపడక మునిపే, అంటే నువ్వు కడుపులో ఉండగానే నీకు కచ్చి వేశాడు. మావాడు రేడు, ఈ అమ్మాయి నా కుమార్తె, నా సేవలో పనికి వస్తుంది, ఈ అమ్మాయి వీడు నా కొడుకు, నా స్వార్థలో పనికి వస్తాడు అని కచ్చి వేశాడు అనమాట. అది దాని అర్థం. ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేశానంటే, ఈ అబ్బాయి చూడండి పక్కన ఈ చిన్న పిల్లోడు అంత ఉండగా, ఇప్పుడు నేను పాడినటువంటి పాటను నేర్చుకున్నప్పుడు అంత ఉండగా నేను మా వాస్తవానికి చెప్పాలంటే మా అమ్మ మా నాన్న మా యొక్క అంటే కుటుంబం అంతా హిందువులు, కంప్లీట్గా రామాలయంలో పూజలు చేస్తారు వాళ్ళంతా. నా దృశ్యం ఏంటంటే, మా నాన్న నన్ను హాస్టల్లో జాయిన్ చేశాడు. ఆ హాస్టల్ కూడా ఎక్కడంటే ఇక్కడ చిన్నంతెన దగ్గర, ఎలమకుదురు చిన్నంతెన ఉంది కదా, అక్కడ మిల్లు ఉండేది ఇదివరకు, ఆ మిల్లు దగ్గర చిన్నంతెన దగ్గర ఉండేది హాస్టల్ ప్రియులారా. ఆ హాస్టల్లో జాయిన్ చేశాడు నన్ను. రోజు సాయంకాలం ప్రియులారా ప్రార్థన పెట్టేవాళ్ళు. వాళ్ళు హాస్టల్ నడిపే వ్యక్తి పూజారే, అతను హిందువే, కానీ హాస్టల్లో ఉన్నటువంటి ఈ 30 మంది 40 మంది ప్రియులారా రోజు సాయంకాలం ప్రార్థన కూర్చునేటువంటి వాళ్ళు. ఆ ప్రాంతంలో పాటలు పాడుతూ ఉండేవాళ్ళు ప్రియులారా. నేను అప్పుడు ఇక్కడ 6వ తరగతో 7వ తరగతో హై స్కూల్లో చదువుతున్నాను, అదే పట్టణంలో హై స్కూల్లో చదువుకుంటున్నాను ప్రియులారా. 6వ తరగతి నేను బ్రహ్మాండంగా 3 సార్లు చదివాను. నేను చదువుతానండి. 4వసారి పాస్ అయ్యాను. 4వసారి కూడా కాసు బ్రహ్మానంద రెడ్డి సిస్టంలో పాస్ అయ్యాను.
మరి కాసురం అన్నది సిస్టమ్ తెలుసా? రోజు బడికి పోయితే పాస్ అయ్యేటువంటి సిస్టమ్ అది. ఆ మార్కులతో పని లేదు ప్రియులారా. ఈ రోజు బడికి వస్తున్నాడు, ఈ బ్యాచ్ అయ్యండి అన్నారు ప్రియులారా. అంటే 7వ తరగతిలో పంపించారు, అప్పుడు 4వసారి నన్ను అక్కడ చదివాను అనమాట. నేను ప్రియులా అంతుండగా నేను ఈ పాట నేర్చుకున్నాను ప్రియులారా. ఎందుకు ఈ మాట మీకు జ్ఞాపకం చేశారంటే, నేను అంతుండగానే దేవుడు నాకు కర్చీఫ్ వేశాడు, నేను ప్రతిష్ఠించుకున్నాను నేను అని ప్రియులారా. ఈ పాట ఇప్పుడు జ్ఞాపకం వచ్చింది. సరిగ్గా చరణాలు నాకు జ్ఞాపకం లేవు ప్రియులారా. ఎందుకు ఈ మాటలన్నీ మీకు తెలియజేస్తానంటే ప్రియులారా, దేవుని స్వరం వినేటువంటి ఒక ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి అనుభవంలోకి రావాలి. కూర్చో, దొక్క చించుతో మళ్ళీ కూర్చోవాలి. నా దగ్గర దాన్ని ఏమంటారంటే అంటే చీకే ఏమంటారు వీళ్ళు చూస్తున్నారు ఇందాక, లాలిపాపలు ఉన్నాయి నా దగ్గర. మాట్లాడకుండా కూర్చున్నటువంటి వాళ్ళకి తల ఒక లాలిపాప్ ఇస్తాను నేను. కూర్చో ఇస్తాను. కూర్చో. మొహం మాడసాల్సిన పని లేదు, మరీ మొహం మాడితే బాగోదు. కూర్చో తల్లి అమ్మా, కూర్చో. ప్రియులారా, మనం దేవుని యొక్క పాటలు పాడినా, దేవుని యొక్క ప్రార్థన చేసిన, ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి జీవితాన్ని జీవించేటువంటి మన జీవితంలో ప్రియులారా, మన స్థాయి ఎలాగుండాలని దేవుని వాక్యం చెప్తా ఉందంటే, యేసుక్రీస్తు వారి యొక్క స్వరాన్ని వినేటువంటి స్థాయి, ఆ మెట్టులోకి రావాలి ప్రియులారా. అంటే అంత ఉన్నతమైనటువంటి స్థానంలోకి రావాలి ప్రియులారా. నువ్వు బైబిల్ చదువుతా ఉంటే దేవుని స్వరం నీతో మాట్లాడేట్టుగా ఉండాలి. మన ఆర్ఆర్కే మూర్తి గారి విషయం తెలుసుగా మీకు. ఆర్ఆర్కే మూర్తి గారి ప్రియులారా ఫారినర్స్కి ట్రాన్స్లేషన్ చేయడానికి, ఆయన అప్పుడు ఎవరు ఇంగ్లీష్ చదువుకున్నటువంటి వాళ్ళు లేరు, ఇంగ్లీష్ మీడియం చదువుకున్నాను, ఆయన డిగ్రీ చేశాడంటే అప్పుడు ప్రియులారా, నువ్వు మాకు ట్రాన్స్లేషన్ చేయాలని ఫారినర్స్ పిలిచారంట ఇక్కడికి వచ్చి ప్రియులారా. ఆయన సరే మేము డబ్బులు ఇస్తామన్నారు ప్రియులారా. ఫారినర్స్కి ట్రాన్స్లేషన్ చేయడానికి వెళ్ళాడు. వెళ్తే వాళ్ళు ఏం చేస్తారంటే నూతన నిబంధన ఇచ్చారంటే, ఇది చదువుతూ ఉండు, చదివితే నీకు కొంచెం ఐడియా ఉంటుంది, మేము చెప్పేటువంటి మాటలకి ట్రాన్స్లేషన్ చేయడానికి బాగుంటుందని నూతన నిబంధన ఇచ్చారంట ప్రియులారా. ఆయన మత్తయి సువార్త అందుకుని ప్రకటన గ్రంథం వరకు చదువుతూ ఉంటే బాగుంటుందిలే వాళ్ళ మాటలు కూడా చెప్పడానికి అని చదవడం ప్రారంభించాడు. చదవడం ప్రారంభిస్తే ప్రియులారా, అంతా చదువుకుంటూ యోహాను సువార్తకు వచ్చిన తర్వాత యోహాను సువార్తలో ఉన్నటువంటి యొక్క మాటలు ప్రియులారా ఆయనతో మాట్లాడినట్టుగా అనిపిస్తున్నాయి అంట ప్రియులారా. దేవుని వాక్యం నాతోనే మాట్లాడుతుందా ఏంటి, బైబిల్లో ఉన్నటువంటి మాటలు నాతో డైరెక్ట్గా మాట్లాడినట్టుగా అనిపిస్తుంది ఏంటి అని చెప్పేసి ప్రియులారా, యోహాను సువార్త అయిపోకముందే యేసుక్రీస్తు వారి చేత పట్టబడ్డాడు ప్రియులారా. ఆయన నమ్ముకున్న 18 సంవత్సరాలకు భార్య నమ్మిందంట. ఆర్ఆర్కే మూర్తి గారు నమ్ముకున్నటువంటి 18 సంవత్సరాలకు భార్య నమ్మింది ప్రియులారా. భార్య బాప్తిస్మం తీసుకుపోయే ముందు అడిగిందంట ఆర్ఆర్కే మూర్తి గారిని, ఏమండి మీరు ప్రభువు నమ్ముకు 2 సంవత్సరాలు 18 సంవత్సరాలు అవుతుంది అన్నాడంట. మరి మీకు ఎప్పుడు కోపం రాదా అని అడిగిందంట ప్రియులారా. అంటే ఆమెకెళ్ళి చూసి నవ్వాడంట. దీనికి కూడా నవ్వానా అందంట ప్రియులారా. మళ్ళీ నవ్వాడంట ప్రియులారా. అప్పుడు ఆమె నేను కూడా బాప్తిస్మం తీసుకొని ప్రభువుని నమ్ముకుంటానండి అన్నట్టు ప్రియులారా. నేను దానికోసం వెయిట్ చేస్తున్నా కానీ అన్నాడంట ప్రియులారా. ఆయన నమ్ముకున్న 18 సంవత్సరాలకి ఆమె కూడా బాప్తిస్మం తీసుకుంది ప్రియులారా. అంటే యోహాను సువార్త దేవుని యొక్క వాక్యం ప్రియులారా ఆయనతో మాట్లాడింది ప్రియులారా. నేనేమంటున్నానంటే, నీ జీవిత కాలంలో నువ్వు బైబిల్ చదువుతున్నప్పుడు, నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు, నువ్వు పాటలు పాడుతున్నప్పుడు, దేవుని యొక్క వాక్యం వింటున్నప్పుడు ప్రియులారా, ఆ స్థాయి భక్తిని మనం కొనసాగించాలి. దేవుని స్వరం నాతో మాట్లాడుతూ ఉంది, దేవుడు తన మాటల ద్వారా నన్ను సంధిస్తా ఉన్నాడు అని చెప్పేసి ప్రియులారా. మనం వాన్లో గొడుగేసుకొని కూర్చున్నట్టుగా కూర్చోకూడదు ప్రియులారా. వాన్లో గొడుగేసుకొని కూర్చున్నాం, ఎంతమందిలో గొడుగేసుకొని కూర్చున్నాం అనుకోండి, వాన కురిసేటప్పుడు ఎవరి మీద పడతాయి నీళ్లు? గొడుగేసుకొని కూర్చున్నామండి, మన మీద పడవ నీళ్లు ఎవరి మీద పడతాయి? పక్కన ఉన్న వాళ్ళ మీద పడతాయి. మరి నువ్వు గొడుగేసుకొని కూర్చుంటే వాక్యం నీ మీద పడకుండా ప్రియులారా సాతాను నీ గొడుగేస్తుంది అనమాట. పక్కన ఉన్న వాళ్ళ మీద పడుతుంటావు వాక్యం ప్రియులారా. వాళ్ళు వింటా ఉంటారు, నీకు మాత్రం అర్థం కాదు. భలే చెప్పాడమ్మా అయ్యగారు వాక్యం అని బయటికి పోయిన తర్వాత అంటే, ఏం చెప్పాడు సరిగ్గా నాకు అర్థం కాదు, ఏంటి ఆయన చెప్పింది అని అంటావు నువ్వు. ఎందుకంటే నువ్వు సాతాన్ని గొడిగేసింది ప్రియులారా. నువ్వు దేవుని వాక్యం వింటే నువ్వు అట్లా బాగుపడిపోతావని, దేవుని స్వరం వింటే ప్రియులారా నువ్వు దీవించబడతావని, దేవుని స్వరం వింటే నీ కుటుంబం ఆస్వాదించబడుతుంది, దేవుని స్వరం వింటే ప్రియులారా నీవు, నీ యొక్క కుటుంబం, నీ బిజినెస్, నీ వ్యాపారం, నీ యొక్క ఉద్యోగం, నీ వ్యవసాయం దీవించబడుతుంది ప్రియులారా. నీకు ముసుగేస్తున్నాడు ప్రియులారా దేవుడు. కానీ ఇదంతా ఆలోచించి మనం ప్రియులారా, ఇదంతా ఆలోచించి మనం దేవుని భక్తిని ఒక ఉన్నత స్థాయిలోకి మనం కొనసాగించాలి ప్రియులారా. నాకు ఒక భక్తుడు చెప్పినటువంటి ఒక మాట నా జీవితాంతం ఎప్పటికీ జ్ఞాపకం ఉంటుంది. ఆయన ఏం చెప్పాడంటే, యుద్ధం చేసేటప్పుడు 2 ముఠాలు కొట్టుకుంటున్నారా,
యువతల ముఠా వాళ్ళు అవతల ముఠా గురించి ఆలోచించేటప్పుడు అవతల ముఠాలో 20 మంది ఉంటే 20 మందిని గురించి ఆలోచించరా? ఎవడైతే లీడర్ ఉన్నాడో వాడిని కొట్టాలని ఆలోచిస్తారు. అవతల ముఠా వాళ్ళు యువతల ముఠా వాడిని గురించి ఆలోచించేటప్పుడు కూడా ఇక్కడ ఉన్నటువంటి 25 మందిని గురించి ఆలోచించరు. లీడర్ ఎవరైతే ఉన్నాడో, గట్టివాడు ఎవరైతే ఉన్నాడో వాడిని మొట్టమొదటి పడగొట్టాలని ఆలోచిస్తారు. వీళ్ళ లీడర్ ఎవరున్నారు? లీడర్ని పడగొట్టడానికి ప్రయత్నాలు చేయాల్సినటువంటి అవసరం ఉంది ప్రియులారా. మనల్ని పడగొట్టడానికి ప్రయత్నం చేసేది ఎవరంటే సాతాను ప్రియులారా. మనం ఏంటంటే దాని యొక్క కుయుక్తులు గమనించి దాని యొక్క ఎత్తుకు పై ఎత్తులు వేసే ప్రియులారా దేవునిలో మనం కొనసాగాల్సినటువంటి అవసరం ఉంది ప్రియులారా. కనుక నీ భక్తిని దేవుని స్వరం వినేటువంటి స్థాయిలో నీ భక్తిని నువ్వు కొనసాగించాలి ప్రియులారా. నీ భక్తిని నీ కొనసాగించాలి ప్రియులారా. ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. యెషయా భక్తుడు హిజ్కియా దగ్గరకు వచ్చాడు. హిజ్కియా, నువ్వు మరణం కాబోతున్నావు, నీ ఇల్లు సరి చేసుకో అన్నాడు ప్రియులారా. ఎప్పుడైతే ఆ మాట చెప్పాడు ప్రియులారా యెషయా భక్తుడు, వెంటనే దేవునికి వెళ్ళి తిరిగి మోకరించి ఏడిచాడంట. హిజ్కియా, అయ్యా నేను ఒకసారి జ్ఞాపకం చేసుకో, నేను ఎంత యథార్థంగా ప్రవర్తించానో, ఎలా నీ పస్కా పండుగ జరిగించానో, ఎలా మారు మనసు పొందానో, ఎలా మా నాన్న చెడగొట్టినటువంటి నీ ఆరాధన అంతా నేను ఎలా చేశానో ప్రభువా నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకోమని ఏడిచాడంట ప్రియులారా. ఏడిస్తే దేవుని దయగలిగింది. చెప్పి ప్రియులారా వెళ్ళిపోతున్నాడు యెషయా. కొంచెం అంటే నడిమిశాల్లోకి వెళ్ళాడు, ఇంకా ఇల్లు దాటలేదు, ఆ ఇంట్లోనే కొంచెం సెంటర్కి వెళ్ళాడు ప్రియులారా. దేవుడు యెషయాతో మాట్లాడాడు, యెషయా వెనక్కి వెళ్ళి హిజ్కియాకి చెప్పు నువ్వు బాగుపడతావని. అదేందయ్యా ఇప్పుడేగా నేను ఇల్లు బాగు చేసుకో నీకు చచ్చిపోయేటట్టు ఉన్నావని చెప్పమంటే చెప్పాను కంటే నేను ఇప్పుడు చెబుతున్నాగా మళ్ళీ వెనక్కి వెళ్ళి చెప్పు అన్నాడు ప్రియులారా. ఆ ఇద్దరు ఒక ఇంట్లోనే ఉన్నారు ప్రియులారా. ఆ మాట యెషయాకి వినపడలేదు, హిజ్కియాకి వినపడలేదు, కానీ యెషయాకి వినపడింది ప్రియులారా. ప్రియులారా మీరు గమనించండి, ఎందుకంటే అనుభవాలు వేరుగా ఉంటాయి ప్రియులారా, భక్తి వేరుగా ఉంటుంది ప్రియులారా. ఒకే కొండ మీద ఉన్నారు కానీ ఎలీషా శిష్యుడికి కూడా తేడా ఉంది ప్రియులారా. ఎలీషా శిష్యుడికి తేడా ఉంది ప్రియులారా. కనుక ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే నువ్వు చేసేటువంటి భక్తి ఏ స్థాయిలో కొనసాగిస్తున్నావు అనేటువంటిది నీకు ఆలోచన ఉండాలి ప్రియులారా. నువ్వు పాడేటువంటి పాటలు ఏ స్థాయిలో పాడుతున్నావు అనేటువంటిది, నువ్వు వచ్చేటువంటి ఆరాధన వినేటువంటి వాక్యం ఏ స్థాయిలోకి నేను తీసుకొని పోతా ఉన్నా ప్రియులారా. భక్తిలో వెనక్కి వెళ్ళిపోతా ఉన్నావా, భక్తిలో ముందుకెళ్ళిపోతా ఉన్నావా, ముందుకు అంటే లోతుకు నడుస్తా ఉన్నావా అనేటువంటిది మనం ఆలోచించాలి. కానీ దేవుని వాక్యం మనం చెప్పేది ఏంటంటే దేవుని స్వరాన్ని వినే స్థాయిలో నీ భక్తిని నువ్వు కొనసాగించాలని దేవుని మాటలు తెలియజేస్తా ఉన్నాయి ప్రియులారా. దేవుని స్వరాన్ని వినాలి ప్రియులారా. ఇక్కడ చాలా మంది దాన్ని ఏమంటారంటే యెరూషలేము కుమార్తెలు ఉన్నారు, కానీ ఆ అమ్మాయి ఒక్కతే అంటే షూలమీతు ఒక్కతే దేవుని స్వరాన్ని వింది ప్రియులారా. ఆగండి మీరందరూ మాట్లాడమాకండి. నా ప్రియుడి స్వరము వినబడుచున్నదండి. నా ప్రియుడు మాట్లాడుకుంటా వస్తున్నాడు, నా ప్రియుని స్వరం వినబడుతుంది. మీరు ఎవరు మౌనంగా ఉండి అందరు మౌనంగా ఉండే నా ప్రియుడి స్వరం విందాం మనం అని చెప్పేసి ప్రియులారా వాళ్ళందరినీ మాట్లాడకుండా ఆపి ప్రియులారా తన ప్రియుని యొక్క స్వరం, తన ప్రభువు యొక్క స్వరం, తన దేవుని యొక్క స్వరాన్ని ప్రియులారా ఈ షూలమీతు వింద ప్రియులారా. ఈ ప్రపంచంలో ఎంతమంది క్రైస్తవులైనా ఉండనివ్వండి, ఈ ప్రపంచంలో దేవుని ఆరాధించేటువంటి బిడ్డలు ఎంతమంది అయినా ఉండనివ్వండి ప్రియులారా, నీ స్థాయి ఎలాగుండాలంటే ప్రియులారా దేవుని స్వరాన్ని వినేటువంటి స్థాయిని నువ్వు కొనసాగించాలి ప్రియులారా. దేవుని మాటలు వినేటువంటి స్థాయిని నువ్వు కొనసాగించాలి ప్రియులారా. దేవుని యొక్క స్వరాన్ని వినేటువంటి యొక్క ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి జీవితాన్ని నువ్వు కొనసాగించాలని ప్రభువు నిన్ను డైరెక్ట్ గా సంధిస్తా ఉన్నాడు ప్రియులారా. దేవుని స్వరం ఏమని మాట్లాడుతుంది? ఏదో ఆ మాట ఒకసారి చదవండి మళ్ళీ. ఆ మాట 8వ వచనం చాలు. ఏమని వినబడుతుంది? ఏమని వినబడుతుంది దేవుని స్వరం? ఏమని వినబడుతుంది నీకు దేవుని స్వరం? చూడండి ఆ మాట చదువుకుందాం ప్రియులారా. ఆ మాట చదువుకుందాం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 12వ వచనం. చాలు కంటిన్యూషన్. చాలు. యేసు ప్రభు వారు మాట్లాడుతున్నారు ప్రియులారా, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. చూడండి నాకేం చూడండి, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ఇదిగో అంటే ఇప్పుడే చేతిలో ఏదన్నా ఉందనుకోండి ఇదిగో అంటాం ప్రియులారా. ఆ సిస్టర్ గారి చేతిలో ఉందనుకోండి అదుగో అంటాం ప్రియులారా. అంటే చాలా దూరంగా ఉందన్నట్టు, ఆ చివర ఉంది. నా చేతిలో ఉంటే ఇదిగో అంటాం ప్రియులారా. అంటే యేసు ప్రభువు ఇదిగో అన్నాడు అంటే ప్రియులారా చాలా దగ్గరలో ఉందని దాని అర్థం. బహుశా మీకు పేపర్ చదివే అలవాటు ఉందని నేను అనుకుంటున్నాను. లేనటువంటి వాళ్ళు కూడా తెలుసుకోవాలి. 3వ ప్రపంచ యుద్ధం ప్రారంభించబడింది. ఈరోజు
వాట్సాప్లో కూడా ఒక మెసేజ్ వచ్చింది ప్రియులారా నాకు. పాలస్తీనా అంటే ఇజ్రాయెల్ దేశంలో ఉన్నటువంటి ఒక దాన్ని ఏమంటారంటే వాళ్ళు యుద్ధం చేసేటువంటి ఒక సీక్రెట్ సంస్థ ఉంది, మొసాద్ అంటారు దాన్ని ప్రియులారా. వాళ్ళు అంటే మోసాద్ అంటారు వాళ్ళు, దాన్ని పేరు పెట్టారు. వాళ్ళు చేయనటువంటి పని వాళ్ళకి అంటే సాధించినటువంటి కార్యం లేదు. ఒకసారి ఆ ఇజ్రాయెల్ దేశం ప్రెసిడెంట్ కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, ఈ ప్రపంచంలో మమ్మల్ని జయించేటువంటి దేశం లేదన్నాడు ప్రియులారా, మమ్మల్ని జయించేటువంటి మనిషి లేదన్నాడు ప్రియులారా. వాళ్ళకంత ధైర్యం ఉంది ఇజ్రాయెల్ దేశం వాళ్ళకి ప్రియులారా. ఇజ్రాయెల్ దేశం పక్కన బ్రిటను, తర్వాత అమెరికా బయలుదేరిని, తర్వాత ప్రియులారా ఇరాక్ పక్కన చైనా, రష్యా బయలుదేరిని ప్రియులారా. ఇంకా చాలా ముస్లిం దేశాలు ఉన్నాయి, అవన్నీ కూడా బయలుదేరిని ప్రియులారా. ప్రస్తుతం యుద్ధం జరుగుతూ ఉంది, రన్నింగ్ అవుతూ ఉంది. మొన్న మధ్య 4-5 రోజుల క్రితం లెబనాన్ మీద వాళ్ళు ఇజ్రాయెల్ దేశస్తులు బాంబులు వేశారు ప్రియులారా. రాత్రి కూడా వేశారు, రాత్రి 13 చోట్ల బాంబులు వేశారంటే ప్రియులారా. అది ప్రపంచం అంతా నిగరపోయింది ప్రియులారా. అది ఒక్కసారి ఇన్ని చోట్ల ఎలా వేశారు వీళ్ళని నిగరిపోయింది ప్రియులారా. అది ఫేస్బుక్లోను వాట్సాప్లోను పెట్టాడు ప్రియులారా. మీరు పేపర్ చదివితే ఆ విషయం అర్థం అవుతుంది. ఎందుకు ఈ మాట చెప్తానంటే చాలా అంటే 3వ ప్రపంచ యుద్ధం ఇది అంటారు ప్రియులారా. ఇది ముదిరితే 3వ ప్రపంచ యుద్ధం ప్రియులారా. ఇది ముదిరింది అనుకోండి, ఒకవేళ ఐక్యరాజ్య సమితి ఆగమని అందరికి చెప్తా ఉంది ప్రియులారా, దేశాలన్నింటికి ఆగమని చెప్తా ఉంది ప్రియులారా. ఇజ్రాయెల్ దేశం మాత్రం మేము ఆగమని అంటా ఉన్నారు ప్రియులారా. మమ్మల్ని అనవసరంగా రెచ్చగొట్టారు, మమ్మల్ని అనవసరంగా మా మనుషులు తీసుకెళ్లారు, అనవసరంగా మా యొక్క దేశంలో జొరబడి మా మనుషులు చంపారు, కనుక మమ్మల్ని ఆగమంటారు ఏంటని అమెరికా మాట కూడా వింటలేదు ప్రియులారా ఇజ్రాయెల్ దేశం. ఐక్యరాజ్య సమితి మాట కూడా వింటలేదు ఇజ్రాయెల్ దేశం ప్రియులారా. కొంచెమే అది ఒక్కరమే ఉంటుంది ప్రియులారా. అది కానీ ఇవాళ ఇజ్రాయెల్ దేశం యొక్క పరిస్థితి లేకుండా ఏ దేశం కూడా నడవదనేటువంటి పరిస్థితి ఉంది వాళ్ళ. అలాంటి దేశం ఆ దేశం ప్రియులారా. ఇప్పుడు 3వ ప్రపంచ యుద్ధానికి నాంది పలికింది అది. ఈ 3వ ప్రపంచ యుద్ధంలో ప్రియులారా భయంకరమైనటువంటి బాంబులు వాడతారు ముదిరితే, భయంకరమైన బాంబులు వాడతారు ముదిరితే ప్రియులారా. 2వ ప్రపంచ యుద్ధంలో అణుబాంబులు వాడారు. అణుబాంబులు వాడితే ఎట్లా ఉంటుందంటే మనిషి తోలంతా ఊడిపోతూ ఉంటుంది, తర్వాత అవయవాలని ఎక్కడ ఊడిపోతూ ఉంటాయి, కళ్ళు ఊడిపోతూ ఉంటాయి, పళ్ళు ఊడిపోతూ ఉంటాయి, చేతులు కాళ్ళు ఊడిపోతూ ఉంటాయి, తర్వాత భయంకరమైనటువంటి మంట వస్తూ ఉంటుంది ప్రియులారా. ఆ రేడియేషన్కి ఎక్కడెక్కడ నీళ్ళల్లో, బావుల్లో, చెరువుల్లో, సముద్రాల్లో దూకుతూ ఉంటారు మనుషులు ఆ మంటకి తట్టుకోలేక. అంత భయంకరంగా ఉంటుంది చావు. అలాగొద్దు చావు ఇదంతా ఇంత భయంకరంగా చచ్చిపోకూడదు, కాముగా చచ్చిపోవాలనే ఉద్దేశంతో ఒక న్యూట్రాన్ బాంబు కనిపెట్టారు, గామా బాంబులు కనిపెట్టారు ఇప్పుడు ప్రియులారా. వాళ్ళు ఆ బాంబు వదులుతారంట ప్రియులారా, పలానా చోటకి మిసైల్కి అమర్చి వదులుతారు. పలానా ఢిల్లీలో ఎర్రకోట ఉంది, ఎర్రకోట మీద వేసిరమ్మనంటే అది వచ్చి ఆ ఎర్రకోట మీద పిన్ను పెడితే పిన్ను మీద వేసి వెళ్ళిపోద్ది ప్రియులారా మిసైల్. అది గాలికి ప్రయాణం చేస్తారంట, దాంట్లో ఉన్నటువంటి విషవాయువు ప్రయాణం చేస్తే ప్రియులారా ఆ వాయువు పీల్చుకున్నటువంటి వాళ్ళు పీల్చుకున్నట్టుగా ఇప్పుడు మనం ఇక్కడ ఒక 50 మంది ఉన్నాం, పీల్చుకొని ప్రియులారా హాయిగా పండుకుంటే ఎవరు కుర్చీలు వాళ్ళు పండుకుంటారు అనమాట. అది ఇక నేను కూడా మాట్లాడితే ఈ ముందున్న బలం మీద ఇలా పడుకుంటా, అంతే పడుకున్నట్టు క్లోజ్ ప్రియులారా. అది అంత హాయిగా చచ్చిపోయేటువంటి బాంబులు కనిపెట్టారు ప్రియులారా. మనుషులు మాత్రం హాయిగా చచ్చిపోవాలి, ఆస్తులన్నీ ఉండాలి అని ప్రియులారా అలాంటి బాంబులు. ఎందుకు ఈ మాట చెప్తానంటే చాలా దగ్గరగా, అంటే అందుకే యేసయ్య అన్నాడు, ఇదిగో నేను త్వరగా వస్తున్నాను. చాలా ఒక కాలు పరలోకంలో పెట్టి ఒక కాలు యువతలకు పెట్టాడు, ఆ గేట్లో యువతలకు పెట్టాడు ప్రియులారా. ఇక ఆ లోపల ఉన్నటువంటి కాలు తీసి బయట పెట్టాడంటే ఈ ప్రపంచంలోకి ఎంటర్ అవుతాడు ప్రియులారా. ఆయన ఇక రాకడ చాలా దగ్గరలో ఉంది. అందుకే ఏమంటాడంటే ఇదిగో నేను త్వరగా వస్తున్నా. అంటే మీకు ఒక మాట చెప్తాను. మీకు అయ్యప్ప నగర సంఘానికి అనుకోకుండా ఒక అనౌన్స్మెంట్, క్షమించాలి, తాడిగడప సంఘానికి అనుకోకుండా ఒక అనౌన్స్మెంట్ చెప్తున్నా మీకు. ఇప్పుడు ప్రార్థనకి మీరు సిద్ధపడండి, నేను వస్తానని అప్పన సుధాకర్ గారు మధ్యలో మీకు ఫోన్ చేశారనుకోండి. ఫోన్ చేస్తే టపా ప్రియులారా విశ్వాసం అందరూ ఫోన్ చేస్తే ప్రియులారా నేను ఒక అర్ధగంటలో వస్తున్నాను, తొందర రావాలి మీరు అని చెప్పేసి ఆయన అన్నాడు అనుకోండి ప్రియులారా. ఈ అర్ధగంటలో మొత్తం మీద ఈ చర్చ్ అంతా అలంకరించేసి శుభ్రంగా ఊడిసేసి పట్టాలన్నీ కుర్చీలన్నీ వేసేసి ప్రియులారా ఆయన వచ్చే లోపల ఎక్కడో అక్కడ చక్కగా సెట్ అయిపోతాం ప్రియులారా.
ఎందుకంటే రైట్, వెరీ గుడ్. ఆయన రాగానే 2 పాటలు పాడి 2 మాటలు చెప్పి ప్రియులారా ప్రార్థన చేసి వెళ్ళిపోతే మనకి దీవెన ఆశీర్వాదం అని మనం సెట్ అవుతాం ప్రియులారా. మరి యేసు ప్రభు వారు ఇదిగో నేను త్వరగా వస్తానని అంటున్నాడు కదా ప్రియులారా. నీ జీవితాన్ని నువ్వు సరి చేసుకోవద్దా? యేసు ప్రభు తొందరగా వస్తానన్నాడుగా, ఇదిగో అన్నాడుగా, ఇక్కడే ఉన్నానన్నాడుగా, దగ్గరలో అన్నాడుగా ప్రియులారా. దగ్గరలో ఉన్నానని ఆయన స్వరం వినపడుతుంటే ఆ స్వరాన్ని నువ్వు పట్టించుకోవద్దా? నీ జీవితాన్ని సవరించుకోవద్దా? నీ మాటలు సరి చేసుకోవద్దా? నీ జీవితాన్ని సరి చేసుకోవద్దా? నీ భర్తను సరి చేసుకోవద్దా? నీ పిల్లలను సరి చేసుకోవద్దా? తర్వాత నీ జీవిత పద్ధతులు సరి చేసుకోవద్దా? నీ కుటుంబాన్ని సరి చేసుకోవద్దా? నువ్వు ఒక్కదానివే పరలోకంలో ఉంటావా? నువ్వు నీ కుటుంబంతో సహా, నీ భర్త నీ పిల్లలతో సహా దేవుని యొక్క రాజ్యంలో ఉండద్దా? ఆయన వస్తానని చెప్తా ఉన్నాడుగా ప్రియులారా. ఒక మాట చెప్తా, మీరు పరీక్ష రాయాలి, పేపర్ ముందే లీక్ అయింది అనుకోండి. లీక్ అయితే పరీక్ష ఈజీగా ఉంటుందా కష్టంగా ఉంటుందా? చెప్పండి అమ్మా, మీరు చెప్పండి. పేపర్ లీక్ అయింది అనుకోండి, పేపర్ లీక్ అయితే రాయటం కొంచెం సుఖంగా ఉంటుంది, అంతేగా? ఎందుకంటే మనకు తెలుసు కదా, తెలిసిన ప్రశ్నలు కదా. మరి యేసు ప్రభు వారు ఎప్పుడో పేపర్ లీక్ చేశారు కదండి, ఇదిగో నేను త్వరగా వస్తున్నానని. లీక్ అయిందా లేదా? బైబిల్లో ఎప్పుడో చెప్పాడు ఆయన, నేను త్వరగా వస్తున్నానని. నువ్వు ఇంకా సరి చేసుకోకపోతే ఎట్లా? మరి నువ్వు ఇంకా సరి చేసుకోకపోతే ఎలాగా? నేను త్వరగా వస్తున్నానని ఆయన చెప్పాడు కదా. ఎందుకు ఇంకొక అద్భుతమైన కఠినమైనటువంటి మాట వాడాడు. ఏంటా మాట అంటే, ప్రతి వానికి చుట్టకు వాని జీతము నా దగ్గర ఉంది అన్నాడు ప్రియులారా. నీ జీతం తీసుకొని వస్తాడు. మంచిదానివేనా? నీకు మంచి జీతం తీసుకొస్తాడు. మొన్నటకు దానివా? ఆ జీతమే తెస్తాడు నీకు. నువ్వు చెడ్డదానివైతే చెడ్డ జీతం, మంచివాడివైతే మంచి జీతం, చెడ్డవాడివైతే చెడ్డ జీతాన్ని తీసుకొని వస్తాడు ప్రియులారా. నువ్వు చేసిన పనికే నీ యొక్క ఫలితం ఉంటుంది ప్రియులారా. నువ్వు చేసినటువంటి పనిని బట్టి, నువ్వు చేసిన కార్యాన్ని బట్టి, నువ్వు చేసిన క్రియలను బట్టి నీకు జీతం తీసుకొని వస్తానని ఆయన స్వరం వినపడతా ఉంది ప్రియులారా. పట్టించుకుంటావు? మరి పట్టించుకుంటావా లేదా? అయ్యో, ఇంకా నువ్వు పట్టించుకోకపోతే ప్రియులారా, బైబిల్ లేఖన భాగం సెలవిస్తూ ఉంది ప్రియులారా. ఆయన వస్తే నువ్వు మారు మనసు పొందడానికి అవకాశం లేదు. ఆయన వస్తే నువ్వు మారు మనసు పొందడానికి అవకాశం లేదు. ఈ భూమి ఆకాశం ప్రియులారా గతించిపోతే నువ్వు మారు మనసు పొందడానికి అవకాశం లేదు. తర్వాత నువ్వు చచ్చిపోతే నువ్వు మారు మనసు పొందడానికి అవకాశం లేదు. మరి మనం బ్రతికే ఉన్నాం, ఆయన ఇంకా మన కోసం వెయిట్ చేస్తా ఉన్నాడు. ఆయన కాలు పెడితే మారు మనసు పొందేటువంటి అవకాశం లేదని, అయ్యో నా కూతురు ఇంకా మారు మనసు పొందాలి, నా కొడుకు ఇంకా మారు మనసు పొందాలి అని చెప్పేసి మన కోసం వెయిట్ చేస్తా ఉన్నాడు. ఇంకా నువ్వు దానిని, ఆయన యొక్క మంచితనాన్ని నిర్లక్ష్యం చేస్తే ఎట్లా? ఒక మాట ఉంది బైబిల్లో, కీర్తనల గ్రంథం చూడండి. కీర్తనల గ్రంథం ఇది ఇలాగే ఉంచండి. కీర్తనల గ్రంథం 50వ అధ్యాయం 50వ అధ్యాయం 21వ వచనం. చాలు. ఇట్టి పనులు చేసినను నేను మౌనినయుంటిని. అందుకు నువ్వేమనుకుంటున్నావు అంటే, నేను కూడా నీలాంటి వాడిని అనుకుంటున్నావు. దేవుడు అడుగుతున్నాడు, దేవుడు అంటున్నాడు ప్రియులారా, ఇట్టి పనులు అంటే ఎట్టి పనులు? చాలా నిర్లక్ష్యం ఉంది నీ దగ్గర, చాలా బద్ధకం ఉంది నీ దగ్గర, కయ్యూను స్వభావం ఉంది నీ దగ్గర. దేవుడు మాట్లాడుతుంటే నిర్లక్ష్య స్వభావం ఉంది నీ దగ్గర. దేవుడు మాట్లాడుతుంటే వినకుండా నిర్లక్ష్యాన్ని ప్రదర్శించినటువంటి వాడు కయ్యూను ప్రియులారా. నానా, నువ్వు కూడా మంచి పని చేస్తే సంతోషంగా ఉండేవాడు కదరా. ఇలాంటి పని ఎందుకు చేసావు? ఈ పని చేయబట్టి తలకాయ ఉంచుకోవాల్సినటువంటి అవసరం వచ్చింది కదా. మంచి పని చేస్తే బాగుండేది కదా. సత్క్రియ చేసిన ఎడల నీవు కూడా తలెత్తుకొని ఉండేటువంటి వాడివి కదా. నువ్వు ఎలాంటి పని చేసావేంటని కయ్యూనుతో మాట్లాడుతుంటే, కయ్యూను బుజ్జగిస్తూ ఉంటే, కయ్యూను చాలా నిర్లక్ష్యాన్ని ప్రదర్శించాడు. దేవుని మాటను సరిగా వినలేదు ప్రియులారా, దేవుని మాటను సరిగా పట్టించుకోలేదు ప్రియులారా. వాకిట్లో పాపం పొంచి ఉంది, నా మాటను మారు మనసు పొందని దేవుడు చెప్తా ఉంటే, దేవుని దగ్గర అలక్ష్యాన్ని ప్రదర్శించి దేవుని మాటలు సరిగా వినకుండా ప్రియులారా బయటికి వెళ్ళిపోయాడు ప్రియులారా. వెళ్తుంటే వాకిట్లో ఉన్నటువంటి పాపం అతను ఆవరించింది. పొలం వెళ్ళాడు ప్రియులారా. పొలంలో పని చేసుకుంటున్నటువంటి తన యొక్క తమ్ముడితో గొడవ పెట్టుకొని ప్రియులారా హేబేలును చంపాడు ప్రియులారా. అక్కడ
ఎంత నిర్లక్ష్యం. అందుకే దేవుడు అంటున్నాడు, ఇట్టి పనులు చేసినను నేను మౌనమై ఉంటిని. నువ్వు అబద్ధం ఆడినా ఆయన మౌనంగా ఉన్నాడు. నువ్వు విచారం చేసినా ఆయన మౌనంగా ఉన్నాడు. నువ్వు విగ్రహారాధన చేసినా ఆయన మౌనంగా ఉన్నాడు. నువ్వు తప్పులు చేసినా ఆయన మౌనంగా ఉన్నాడు. నువ్వు అమ్మని తిట్టినా నాన్నని తిట్టినా ఆయన మౌనంగా ఉన్నాడు. నువ్వు భార్యను తిట్టినా భర్తను తిట్టినా మౌనంగా ఉన్నాడు. ఊరికినే పిల్లరా నువ్వు తాగినా ఆయన మౌనంగా ఉన్నాడు. ఊరికినే గొడవలు పెట్టుకున్నా మౌనంగా ఉన్నాడు. ఇట్టి పనులు చేసినా కూడా నేను మౌనంగా ఉన్నానని నేను కూడా నీలాంటి అనుకుంటున్నావా? ఎంత కఠినమైనటువంటి మాట అది. నేను కూడా నీలాంటి అనుకుంటున్నా ఉంటారు. తోలు ఒలుతారు. అదే కింద అద్భుతమైన మాట అన్నాడు ప్రియులరా, ఈ సంగతులన్నీ వరసగా నీ ఎదురు పెట్టి నిన్ను గద్దించేదను. మామూలుగా ఉంటుందా గద్దీయటం అంటే? మామూలుగా ఉంటుందా ప్రియులరా? సముద్రాన్ని గద్దించాడంట. సముద్రం ఆగ అన్నాడు. అంతే. సముద్రం ఆగంటే ఆగుద్దా ప్రియులరా? అదే దేవుని మాటకు ఆగింది కానీ నువ్వు ఆగమంటే ఆగుద్దా? నేను ఆగమంటే ఆగుద్దా ప్రియులరా? ఎన్ని ఫ్యామిలీ పెడితే సముద్రం ఆరిపోద్దండి. ఎన్ని ఫ్యామిలీ పెడితే ఆరిపోద్ది ప్రియులారా? ఎర్ర సముద్రాన్ని దించాడంట ప్రియులారా. అంటే ఒక భక్తులు అంటాడు 16 కిలోమీటర్లు చీలిందంట. 16 కిలోమీటర్లు చీలిందంట ప్రియులారా. అదే ప్రియులారా, వీళ్ళు గుంపులుగా లక్షల 12 లక్షలు క్షమించాలి 30 లక్షల మంది సైన్యం ప్రియులారా. వీళ్ళందరూ ఒక రాత్రి ఆ దగ్గర చేరడానికి ప్రియులారా అవకాశంగా చీలింది ప్రియులారా. అది అవకాశంగా చీలింది ప్రియులారా. దేవుని యొక్క అద్భుతాలు. వాళ్ళ నువ్వు చేసినటువంటి ప్రతిదాన్ని నీ ఎదురు పెట్టి ఎరా ఇది ఎందుకు చేసావు అని అడుగుతాడు. సమాధానం ఉంటుందా నీ దగ్గర? సమాధానం ఉందా నీ దగ్గర? నీ దగ్గర డబ్బులు ఉంచుకొని నువ్వు లేవని మాట్లాడతావు. ఎందుకు మాట్లాడేవరా? నేను నీకు డబ్బులు ఇవ్వలేదా? నేను నీకు ఉద్యోగం ఇవ్వలేదా? నేను నీకు వ్యాపారం ఇవ్వలేదా? నేను నీకు సహాయం చేయలేదా? నువ్వు మిగిల్చుకునేంత నువ్వు తినగా, నీ పిల్లలకు పెట్టుకోగా, నువ్వు కట్టుకోగా, ఇల్లు కట్టుకోగా, డబ్బులు బ్యాంకులో మిగిలేంతగా డబ్బు నీకు ఇచ్చాను కదా. నువ్వు మరి నీ పక్కవాడు బాధపడుతుంటే, నీ పక్కవాడు మరి కష్టపడుతుంటే వాడు 10 రూపాయలు అడిగితే నువ్వు నీ దగ్గర ఉండగానే నువ్వు లేవని చెప్పేసావు. ఎందుకు అబద్ధం ఆడావని దేవుడు అడిగితే ఆ దానికి నీకు సమాధానం ఉండదా? దేవుని బల్ల ముందు నిలబడినప్పుడు ప్రియులారా ఆయన అంటాడు, ఒక్కొక్క దాన్ని నీ ముందు పెట్టి నిన్ను గద్దిస్తారా అన్నాడు ప్రియులారా. ప్రియులారా, మరి దేవుని స్వరాన్ని నిర్లక్ష్యం చేస్తే ఎట్లా ప్రియులారా? మరి నువ్వు దేవుని స్వరాన్ని వినాలి కదా. దేవుని స్వరాన్ని వినిపించుకోవాలి కదా. ఏమని మాట్లాడుతుంది దేవుని స్వరం? షూలమితి చెప్తుంది. ఏమని మాట్లాడుతుంది? ఇదిగో నేను త్వరగా వస్తున్నాను, ప్రతివాని జీతం నా దగ్గర ఉంది, ప్రతివాని జీతం నా దగ్గర ఉంది, ఇదిగో నేను త్వరగా వస్తున్నాను అని ప్రియులారా. ఇదిగో నేను త్వరగా వస్తున్నాను. చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతూ ఉంటారు ప్రియులారా దేవుని గురించి. కానీ దేవుడు ప్రతిదాన్ని తన యొక్క బల్ల ముందు నిలబడినప్పుడు లెక్క అడుగుతాడు ప్రియులారా. నువ్వు మాట్లాడిన ప్రతి మాటకు లెక్క ఉంటుంది. నువ్వు జీవించిన ప్రతి జీవితానికి లెక్క ఉంటుంది. నువ్వు ఆలోచించిన ప్రతి ఆలోచనకి లెక్క ఉంటుంది ప్రియులారా. నువ్వు అనుసరించిన ప్రతి పద్ధతికి లెక్క ఉంటుంది ప్రియులారా. దేవుని స్వరం మాట్లాడుతూ ఉంది, సరి చేసుకొని మాట్లాడుతూ ఉంది, సరి చేసుకోమని మాట్లాడుతుంది, కుటుంబాన్ని సరి చేసుకోమని మాట్లాడుతుంది, నీ జీవితాన్ని సరి చేసుకోమని మాట్లాడుతుంది ప్రియులారా. దేవుడు అవకాశం ఇచ్చాడు మనకి, ఛాన్స్ ఇచ్చాడు మనకి, సరి చేసుకోవడానికి అవకాశం ఇచ్చాడు ప్రియులారా మనకి. ఇప్పుడు కూడా మనం సరి చేసుకోకపోతే బాగోదు ప్రియులారా. ఇప్పుడు కూడా మనం సరి చేసుకోకపోతే బాగోదు. ఇంకో మాట మీకు జ్ఞాపకం చేస్తాను చూడండి. మార్కు సువార్త 1వ అధ్యాయం 14వ వచనం చదువుకుందాం. యేసు కాలము సంపూర్ణమైనది, ప్రియులారా దేవుని స్వరం మాట్లాడుతుంది. కాలం సంపూర్ణమైనదే, కాలం లేదిక, సమయం లేదిక, బోళ్ళంత సమయం ఉందని చెప్పేసి అనుకుంటా ఉన్నాం. బోళ్ళంత సమయం ఉందని అనుకుంటా ఉన్నాం. ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తా. మొన్న వరదలు వచ్చినాయి. ముందు మునిగిన ఇల్లు మా ఇల్లు, కాలం ఏటెమ్మటే ఉంటుంది మా ఇల్లు. బాగా మా ఊర్లో ఈదగలిగినటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ బాగా ఈదగలిగినటువంటి వాళ్ళు నేను ఒకడినే. కానీ తెలీదు, వయసును బట్టి ఏంటో తెలియదు. కానీ నీళ్లు చూడగానే బీపీ బాగా రైజ్ అయిపోతుంది. వస్తున్నాయి నీళ్లు ఊరంతా చుట్టుముడుతున్నాయి. నేను మెదకొని కూర్చున్నా తలకాయించుకొని. నన్ను చూసి నా కొడుకు, నాన్న పరిస్థితి బాగోలేదమ్మా, ఎట్టయితే నాన్న సీరియస్ అవుద్ది, ఎక్కడి నుంచి నాన్నని తీసుకొని పోయి ఊళ్ళో మా తమ్ముడు ఉన్నాడు, వాడు కొంచెం అంటే వాడి ఇల్లు చాలా మెరక మీద ఉంటుంది, బాబాయ్ ఇంటికి తీసుకెళ్ళను అన్నాడు ప్రియులారా. నా మనోడు ఈడు, నా పక్కన ఎప్పుడు ఈడు, తను తీసుకెళ్ళే ముందు మా తమ్ముడు వాళ్ళ ఇంటికి జాయిన్ చేసి వచ్చాడు ప్రియులారా. రేపు పొద్దున వస్తాం ఏం కాదు, ఇవన్నీ మళ్ళీ తాళాలు వేసేయండి, ఏం కాదు అవి ఏముంటాయిలే, పొద్దున్నే వస్తాంగా, మా ఇల్లు మునిగినంత వస్తాయా అని చెప్పేసి అనుకున్నారు. మళ్ళీ తాళాలు వేసేసి అక్కడికి వచ్చి అందరూ నా దగ్గరికి వచ్చేసారు ప్రియులారా. ఇక ఆ రాత్రి వచ్చినాయి కదా వాటర్ చెప్పలేము అన్నమాట ప్రియులారా. కంప్లీట్ మా ఊర్లో ఇళ్ళన్నీ మునిగిపోయినాయి ప్రియులారా, ఇళ్ళన్నీ కంప్లీట్గా మునిగిపోయినాయి ప్రియులారా. అదృష్టం ఏంటంటే మేము ఎక్కడికైతే చేరామో ఆ ఇంట్లోకి రాలేదు నీళ్ళు. ఇంకా 2 మెట్లు ఉన్నాయి ఎక్కడానికి, ఇంకా 2 మెట్లు ఉన్నాయి. ఆ 2 మెట్లు ఎక్కితే కానీ లోపలికి వస్తాయి ప్రియులారా. అంతా
అద్భుతంగా ప్రియులారా దేవుడు మమ్మల్ని ఒకసారి దాచాడు ప్రియులారా. మొత్తం కంప్లీట్గా ఇంట్లో ఉన్నటువంటి ఫ్రిడ్జులు కానీ, ఇంట్లో ఉన్నటువంటి కూలర్స్ కానీ, ఇంట్లో ఉన్నటువంటి ఫ్యాన్లు కానీ, ఇంట్లో బీరువాలో ఉన్నటువంటి బట్టలు కానీ కంప్లీట్గా కింద ఏవేవైతే వదిలిపెట్టారో కంప్లీట్గా నా బైక్తో సహా మొత్తం పోయినాయి ప్రియులారా. బైక్ కూడా పాడైపోయింది. అది ఎంత ప్రయత్నం చేసినా నేను అబ్బాయి నేను స్టార్ట్ అవ్వను అబ్బాయి మీ ఇష్టం అన్నది ప్రియులారా. 4-5 మెకానిక్లు ప్రయత్నం చేశారు. మా వల్ల కాదండి అన్నారు ప్రియులారా. షోరూమ్కి తీసుకెళ్ళాం. ఒక 20 రోజులు టైం ఇస్తే బాగు చేస్తామన్నారు. ఊరి మీ బొంద మీద టైం 2 రోజులు ప్రార్థన జరగాలరా, 20 రోజులు టైం అయితే నేను ఆడ వచ్చాను అని చెప్పేసి ప్రియులారా అక్కడ వద్ద నేను బయటికి తీసుకొచ్చాను. ఇక బైక్ కూడా పోయింది ప్రియులారా. ఎందుకు మాట చెప్తానంటే ప్రియులారా, దేవుడు మన జీవితం ఎప్పుడు ఏం జరుగుతుంది అనేటువంటిది మనకు తెలవదు. ఇక్కడ ఒక మాట అన్నాడు, కాలము సంపూర్ణమయ్యున్నది. సమయం లేదు మనకి, ఇక చాలా దగ్గరలో ఉంది. యేసు ప్రభు వచ్చేటువంటి సమయం చాలా దగ్గరలో ఉంది. మనం చనిపోయేటువంటి సమయం కూడా చాలా దగ్గరలో ఉంది. కాలము సంపూర్ణమైనది. ఆ తర్వాత దేవుని రాజ్యము సమీపించుచున్నది. దేవుని యొక్క రాజ్యం వస్తా ఉంది. ఈ ప్రపంచాన్ని మీరు గమనించండి ప్రియులారా, వరదలతో నాశనం అయిపోతా ఉన్నది, ఆకలితో నాశనం అయిపోతా ఉంది, తర్వాత హత్యలతో నాశనం అయిపోతా ఉంది, పగలతో నాశనం అయిపోతా ఉంది ప్రియులారా. ప్రపంచం అంతా ప్రియులారా నాశనం వైపు పరుగులెత్తుతా ఉంది. కాలం గతించిపోతా ఉంది ప్రియులారా. మనం అనుకుంటున్నాం పుట్టినరోజు మనకు వస్తుందని అనుకుంటున్నావు, కానీ పుట్టినరోజు వచ్చిందంటే దాని అర్థమేంటి తెలుసా? సాగుకు దగ్గర అవుతున్నావు అని దాని అర్థం ప్రియులారా. అంతే కదండి. పుట్టినరోజు వస్తున్నావు అంటే దాని అర్థం ఏంటి? నువ్వు ముసలమ్మ అయిపోతున్నావు అంటే దాని అర్థం ప్రియులారా. అది చిన్నప్పుడు పుట్టినరోజు అంటే పెద్దోడు అవుతున్నాడు అని అనుకుంటాంలే, కానీ 25 సంవత్సరాలు దాటిన తర్వాత పుట్టినరోజు వస్తుందంటే ఏంటో తెలుసా దాని అర్థం ప్రియులారా? నువ్వు పెద్దోడు అయిపోతున్నావు అంటే ఇక వయసు మీద పడిపోతా ఉందన్నమాట. దాని అర్థం అది ప్రియులారా. మరి వయసు మీద పడిపోతున్నా కూడా నువ్వు సరి చేసుకోకపోతే ఎలాగా? దేవుని స్వరాన్ని వినకపోతే ఎలాగా? ఆయన త్వరగా వస్తున్నాడు అంది కదా, కాలం సంపూర్ణమైపోతుందని అంది కదా. 1వ ప్రపంచ యుద్ధం అయిపోయింది, 2వ ప్రపంచ యుద్ధం అయిపోయింది, 3వ ప్రపంచ యుద్ధం కూడా స్టార్ట్ అయింది కదా. ఆంధ్రజ్యోతిలో క్లియర్గా ఇస్తా ఉన్నాడు ప్రియులారా యుద్ధాన్ని గురించి ప్రియులారా. చూడండి మీరు పేపర్ చూడండి ప్రియులారా. ఈ యొక్క 3వ ప్రపంచ యుద్ధం ముదిరితే ప్రియులారా ప్రపంచం అంతా నాశనం అయిపోతుంది కదా. ప్రపంచం అంతా నాశనం అయిపోయిన తర్వాత నువ్వు మారు మనసు పొందకుండా చనిపోతే ప్రియులారా, నువ్వు మార్పు చెందకుండా చనిపోతే ప్రియులారా, నువ్వు ఇచ్చినటువంటి కానుకలకి దాని యొక్క అర్థం ఏంటి ప్రియులారా? నువ్వు వచ్చిన ఆరాధనకి దాని అర్థం ఏంటి ప్రియులారా? నువ్వు జీవించిన భక్తి జీవితానికి దాని అర్థం ఏంటి ప్రియులారా? సరైనటువంటి మారు మనసు లేకుండా ప్రియులారా నువ్వు చనిపోతే ఏంటి దాని అర్థం? అందుకని యేసు ప్రభు ముందుగానే చెప్తా ఉన్నాడు ప్రియులారా. ఆయన స్వరం ముందుగానే, ఇదిగో కాలం సమీపమైపోయింది, నేను గేటు దగ్గర ఉన్నాను, గుమ్మం దగ్గర ఉన్నాను, త్వరగా రావాలని నేను ఇష్టపడతా ఉన్నాను, కాలం సంపూర్ణమైంది, తర్వాత దేవుని రాజ్యం సమీపిస్తుంది, మీరు మారు మనసు పొందండి, దయచేసి మారు మనసు పొందండి. ఈ లోక సంబంధమైన జీవితం, భక్తి సంబంధమైన జీవితం, 2 జీవితాలు జీవించమాకండి. ఏదైనా ఒక జీవితాన్ని మీరు జీవించండి అని దేవుడు అడుగుతా ఉన్నాడు ప్రియులారా. భక్తి జీవితాన్ని జీవిద్దాం ప్రియులారా. మనకి దీవెన ఉంటుంది ప్రియులారా. మన తర్వాత మన పిల్లలకి దీవెన ఉంటుంది ప్రియులారా. వారి తర్వాత నీ పిల్లలకి దీవెన ఉంటుంది ప్రియులారా. దీవెన ఆశీర్వాదాలతో దేవుడు ప్రియులారా నిన్ను నీ కుటుంబాన్ని అనుగ్రహిస్తాడు ప్రియులారా. దేవుని స్వరం వినబడతా ఉంది. ఏమని వినబడుతుందంటే, ఇదిగో నేను త్వరగా వస్తున్నాను, మీ ప్రతివానికి జీతం నా దగ్గర ఉంది, జాగ్రత్తగా జీవించండి. దేవుని స్వరం వినబడుతుంది ప్రియులారా. కాలము సంపూర్ణమైంది, దేవుని యొక్క రాజ్యం సమీపిస్తా ఉంది, జాగ్రత్త అని చెప్పేసి దేవుని స్వరం వినబడతా ఉంది ప్రియులారా. చూడండి, ఇంకో మాట మీకు జ్ఞాపకం చేస్తాను ప్రియులారా. బైబిల్లో నుంచి ఇంకో మాట చదువుకుందాం. బైబిల్లో నుంచి ప్రియులారా గమనించండి. ఇంకో మాట చదువుకుందాం. పరమగీతములు అనబడిన కావ్య గ్రంథంలో నుండి 2వ అధ్యాయం 11వ వచనం. చాలు ప్రియులారా, మీరు గమనించండి. దేవుని స్వరం, నా ప్రియురాలా లెమ్ము. దేవుని స్వరం వినబడుతుందా నీకు? ఏ పాపంలో ఉన్నావో, ఎక్కడ కూరుకుపోయినావో, ఎక్కడ పడిపోయి ఉన్నావో, ఏ తాగుళ్ళో పడిపోయినావో, ఏ వ్యభిచారంలో పడిపోయినావో, ఏ విగ్రహారాధనలో పడిపోయినావో, ఏ పాపంలో నిండాలుగా కూలిపోయినావో, దేవుడు చెప్తా ఉన్నాడు ప్రియులారా, లెమ్మో నా ప్రియురాలో లెమ్మో. ఆయన సంబోధన గమనించండి. నువ్వు ఎంత చెడిపోయినా నేను వదులుకోదలుచుకోలేదు, అందుకని నా ప్రియురాల లెమ్ము, అమ్మా లెమ్మా. ఎంత సౌమ్యంగా సంబోధించాడు ప్రియులారా. నా ప్రియురాల అంటే ప్రియులారా, చెడిపోయినటువంటి వాళ్ళే అంత కమ్మగా పిలవడం అనేటువంటిది మానవులకు అలవాటు ఉంటుందా ప్రియులారా? మీరు ఆలోచించండి. చెడిపోయినటువంటి వాళ్ళని చెడిపోయినట్టుగానే పిలుస్తాం. ఇదిగో అది ఇది అని మనం సంబోధిస్తూ ఉంటాం ప్రియులారా. కానీ దేవుడి ప్రియులారా, మనం ఎంత పడిపోయినా, మనం ఎక్కడ కూరుకొనిపోయినా, మనం ఎంతగా జారిపోయినా, మనం ఎంతగా వెనకబడిపోయినా, మనం ఎంతగా ప్రియులారా వెనక్కెళ్ళిపోయినా, భక్తిలో వెనక్కెళ్ళిపోయినా సరే ప్రియులారా, మనం గమనించండి మీరు. అంటే దేవుడు మనల్ని సంబోధిస్తూ ఉన్నాడు, నా ప్రియురాలా లెమ్ము ప్రియులారా.
నిజంగా అబ్రహాముని కేకేశాడు ప్రియులారా. ఆదికాండం 12వ అధ్యాయం చూడండి. ఆదికాండం 12వ అధ్యాయం మొదటి నుంచి. యెహోవా నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి. చాలు ప్రియులారా, మీరు గమనించాలి. నీవు లేచి, అబ్రహాంతో చెప్తున్నాడు ప్రియులారా, లే అబ్రహాం లే, నీ ఊరు వదిలిపెట్టు, నీ ఊళ్ళో నుంచి నువ్వు లెగవాలి, నీ వ్యాపారంలో నుంచి నువ్వు లెగవాలి, నీ పాపంలో నుంచి నువ్వు లెగవాలి, నీ బంధువుల నుంచి నువ్వు లెగవాలి, ఇక్కడున్న భక్తిలో నుంచి నువ్వు లెగవాలి, నేను చూపించే దేశానికి వెళ్ళాలి, నేను చూపించే భక్తికి వెళ్ళాలి, నేను చూపించే రాజ్యంలోకి వెళ్ళాలి, నేను చూపించే మారు మనసులోకి వెళ్ళాలి. అబ్రహామా లే, లే అబ్రహామా. వీళ్ళరా, దేవుని స్వరం నీకు వినబడుతుందా? ఏ పాపంలో ఉన్నావు సహోదరి, ఏ పాపంలో ఉన్నావు సహోదరుడా? దేవుని స్వరం వినబడతా ఉందా? లే. కుటుంబ సంబంధమైనటువంటి పాపాల్లో నుండి, కుల సంబంధమైనటువంటి పాపాల్లో నుండి, మత సంబంధమైనటువంటి పాపాల్లో నుండి, ప్రియులరా వ్యభిచార సంబంధమైనటువంటి పాపాల్లో నుండి, ఈ లోక సంబంధమైనటువంటి దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యకలాపాల్లో నుండి ప్రియులరా నువ్వు లేవాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. నువ్వు కూరుకుపోయావని దేవుని యొక్క ఉద్దేశం, నువ్వు అక్కడ పడిపోయావని దేవుని యొక్క ఉద్దేశం, నువ్వు అక్కడ జారిపోయావని దేవుని యొక్క ఉద్దేశం, అక్కడ నుంచి లేవలేకపోతున్నావని దేవుని యొక్క ఉద్దేశం. నిన్ను సంబోధిస్తా ఉన్నాడు, నిన్ను బుద్ధగిస్తా ఉన్నాడు, కయ్యంతో మాట్లాడినట్టుగా నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నా సహోదరుడా, నా కుమారుడా లే, నువ్వు లెగవాలి, నువ్వు పడిపోయిన చోట నుంచి నువ్వు లేవాలని దేవుడు అడుగుతా ఉన్నాడు ప్రియులారా. దేవుడు అడుగుతా ఉన్నాడు ప్రియులారా. ప్రియులారా మీరు గమనించండి, లోతును గురించి మనం మాట్లాడుకుంటే లోతు సొదొమలో సెటిల్ అయ్యాడు ప్రియులారా. సొదొమ చాలా భయంకరమైనటువంటి పట్టణం, వ్యభిచార సంబంధమైనటువంటి పట్టణం ప్రియులారా సొదొమ గొమొర్రాలో లోతు ఉన్నాడు, కానీ లోతు పాపం చేయలేదు ప్రియులారా. లోతు పాపం చేయలేదు, తర్వాత పుణ్యం కూడా చేయలేదు. లోతు అక్కడ ఉన్నాడు అంతే. లోతు ఏంటయ్యా అంటే, లోతు గారు మీరు చాలా బాగా మాట్లాడుతున్నారండి, మీరు మా ఊళ్ళో ఉండండి, మా ఊళ్ళో ఉండి గవిని దగ్గర కూర్చొని పంచాయతీలు తీర్చండి అని వాళ్ళు పెత్తనం ఇచ్చారు సొదొమ గొమొర్రా పట్టణం వాళ్ళు. ఇక సొదొమ గొమొర్రా పట్టణంలో ఎప్పుడైతే పెత్తనం దొరికిందో వాడు కూర్చోవాడు వేసుకొని కూర్చున్నాడు ప్రియులారా. ఎరా నువ్వు భార్యని కొడతావా, వీడికి 400 జరిమానా అన్నాడు అంతే ప్రియులారా. భార్యని కొట్టిన 400 అబ్బా ఏమో తీర్పిచ్చారండి అన్నారు ప్రియులారా. ఇక వాళ్ళు చప్పట్లు కొడుతుంటే ఈయన మురిసిపోతా ఉండేవాడు, పంచాయతీలు చేస్తూ ఉండేవాడు. అది అతని యొక్క పని అక్కడ ప్రియులారా. కేవలం ఏంటంటే పంచాయతీలు తీర్పు తీరుస్తూ ఉండేవాడు ప్రియులారా. ఒక ఆత్మను కూడా దేవుళ్ళు తీసుకొని రాలేదు ప్రియులారా. ఇతను చెడిపోలేదు. ఇతని గురించి దేవుడు ఏమన్నాడంటే, లోతు నీతిమంతుడుగానే బ్రతికాడు అన్నాడు బైబిల్లో ప్రియులారా. నీతిమంతుడిగా బతికితే ఏమిటి లాభం? నీ మనసును నొప్పించుకుంటా నువ్వు నీతిమంతుడిగా ఉంటే లాభం ఏంటి? నీ కుటుంబాన్ని రక్షించుకున్నావా, నీ భార్యను రక్షించుకున్నావా, నీ పిల్లల్ని రక్షించుకున్నావా? నీ కుటుంబం అంతా కూడా చెడిపోయింది కదా. నీ కోసం ప్రార్థన చేసేటువంటి వాడు ఉండాలి కదా, నీ కోసం మోకరించేవాడు ఉండాలి కదా. మీకోసం మోకరించేవాడు ఉన్నాడు ప్రియులారా మీకు. అదే అబ్రా సుధాకర్ గారు. మీకోసం మోకాళ్ళ మీద ఉండేటువంటి వాడు ఉన్నాడు ప్రియులారా. మీకోసం కన్నీరు కార్చేవాడు ఉన్నాడు ప్రియులారా. మీ చుట్టూ ప్రియులారా గట్టు కట్టేటువంటి వాడు ఉన్నాడు ప్రియులారా. మీ చుట్టూ దోతలు పెట్టేటువంటి వాడు ఉన్నాడు ప్రియులారా. మీ చుట్టూ ప్రియులారా దేవుని యొక్క సన్నిధి మీ చుట్టూ ఉండాలని ఏడ్చేటువంటి వాడు ఒకడు ఉన్నాడు ప్రియులారా మీకు. అదే అబ్రహాం సుధాకర్ గారు ప్రియులారా. ఎందుకు ఈ మాట మీకు తెలియజేస్తానంటే, నువ్వు సొదొమ గొమొర్రాలో ఉంటే ఏంటి లాభం? నీ కోసం ఏడ్చేవాడు అక్కడ ఉండొద్దా? నిన్ను రక్షించేటువంటి వాడు అక్కడ ఉండొద్దా? నిన్ను నడిపించేటువంటి వాడు అక్కడ ఉండొద్దా? నిన్ను మంచి మార్గంలో పెట్టేటువంటి వాడు అక్కడ ఉండొద్దా? ఎక్కడ పడితే నువ్వు అక్కడ ఉంటే సరిపోతుందా? నీ మనసు నొప్పించుకోలేదు, నువ్వు పాపం చేయలేదు, మంచిదే కాదంట్లా. కానీ కుటుంబాన్ని జడగొట్టుకున్నావు కదా, కుటుంబాన్ని చెడిపోయింది కదా, ఆడపిల్లలు చనిపోయారు కదా, భార్య కూడా చనిపోయింది కదా. ఏమిటి లాభం ప్రియులారా అక్కడ ఉండటం వల్ల? అందుకే దేవుడు అంటున్నాడు ప్రియులారా, లే, నీ పాపంలో ఉంచలే. ఏ పాపంలో ఉన్నావో, నువ్వు ఏ పాపంలో ఉన్నావో నీకే తెలుస్తుంది. నేనే పాపంలో ఉన్నా నాకే తెలుస్తుంది ప్రియులారా. ఆ దేవుడికి తెలుస్తుంది ప్రియులారా. నీ పాపం ఏంటో నాకు తెలియదు, నా పాపం ఏంటో నీకు తెలియదు ప్రియులారా. కనుక ఆ దేవుని స్వరం ఏమని వినపడుతుందంటే, నీ పాపంలో నుంచి లేవాలి. దేవుని స్వరం వినపడుతుంది ప్రియులారా. నీ పాపంలో నుంచి నువ్వు లేవాలి. ఇంకొక మాట అన్నాడు, లెమ్మో తర్వాత రమ్మో. నువ్వు లేచినోడు లేచిన దగ్గర అక్కడ ఉండొద్దు, నువ్వు నా దగ్గర రావాలి. ఒక మాట చదివిస్తాను బైబిల్ నుంచి. మార్కు సువార్త 8వ అధ్యాయం 2వ వచనం. అమ్మ మళ్ళీ ఒకసారి చదవండి. ఓహో, వారికి తిననేమీ లేనందున నేను వారి మీద కనికరపడుచున్నాను. నేను వారిని ఉపవాసముతో తమ ఇంట్లకు పంపివేసిన యెడల మార్గంలో మోర్చిపోవుదురు. చాలు ప్రియులను గమనించండి. యేసయ్య అంటున్నాడు, నేటికి 3 దినాల నుంచి నాతోనే ఉన్నారు వీళ్ళు.
నువ్వు ఆయనతో ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. ఆయనతో ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. ప్రియులారా, నాతో ఉన్నారు కనుక వీళ్ళ మీద నేను జాలి పడతాను అన్నాడు. 3 దినాల నుంచి ఏమి తినకుండా నా మాటలు వింటూ అలాగే ఉండిపోయారు వీళ్ళు. వీళ్ళ మీద నేను జాలి పడతానన్నాడు. వీళ్ళ మీద నేను కనికర పడతానన్నాడు. ప్రియులారా, వాళ్ళకి ఆహారం పెట్టాడు. ప్రియులారా, వాళ్ళని ఆదరించాడు. ప్రియులారా, వాళ్ళని దీవించాడు. ప్రియులారా, నువ్వు దేవునితో ఉంటే మంచిది కదా. నువ్వు పాపంలో ఉన్నావు, లెగవమంటే లేచావు, మంచిదే, అది మంచిదే. ఆ సన్నివేశం మంచిదే, లెగవటం మంచిదే. లేచిన కాడ ఉండకూడదు. నువ్వు ఎక్కడికి రావాలి? నువ్వు దేవుని దగ్గరికి రావాలి. ప్రియులారా, కింద లక్షల మంది కూర్చున్నారంట. ఈయన కొండ మీద కూర్చొని ప్రసంగం చేస్తున్నాడు యేసుప్రభు వారు. కింద ఉన్నటువంటి 1,00,000 మందిలో నుంచి ఒక 12 మందిని పైకి పిలిచాడు. ప్రియులారా, 12 మందిని పైకి పిలిచాడు. ప్రియులారా, పైకి పిలిస్తే, అయ్యా మమ్మల్ని ఎందుకు పిలిచావు అని చెప్పేసి వాళ్ళు అడిగితే ఏమన్నాడంటే, మీరు నాతో ఉంటాను పిలిచాను అన్నాడు. మమ్మల్ని ఎందుకు పిలిచావు అయ్యా అని వాళ్ళు అడిగితే అన్నాడు, మీరు నాతో ఉంటాను పిలిచాను రా, వాళ్ళందరూ పిలవలేదే, మిమ్మల్ని పిలిచాను నేను. అయ్యా మేము నీతో ఉంటే మాకేంటి లాభం? నాతో ఉంటే దయ్యాలు అలగొట్టే శక్తిని ఇస్తాం మీకు, రోగాలు బాగు చేసే శక్తిని ఇస్తాం మీకు, పాపం నుంచి మనుషులను బయటికి తీసుకొచ్చేటువంటి శక్తిని ఇస్తాం మీకు, దేవుని రాజ్యం బయలుపరిచేటువంటి శక్తిని ఇస్తాం మీకు అన్నాడు. ప్రియులారా, ఆయనతో ఉంటే ఆశీర్వాదం, ఆయనతో ఉంటే శక్తి, ఆయనతో ఉంటే దీవెన, ఆయనతో ఉంటే పరలోకం, ఆయనతో ఉంటే నెమ్మది, ఆయనతో ఉంటే శాంతి. ఆయనతో ఉండడానికి పిలుస్తున్నాడు మనల్ని. ప్రియులారా, కానీ నువ్వేం కోరుకుంటున్నావు అంటే దేవుని స్వరం, ఆయనతో ఉండాలని దేవుని స్వరం కోరుకుంటున్నావు. నువ్వేం కోరుకుంటున్నావు అంటే, నాకు ఒక ఎకరం ఉంది, 4 ఎకరాలు కొంటే బాగు, నాకు ఒక ఏరోప్లేన్ ఉంది, 4 ఏరోప్లేన్లు కొనుక్కుంటే బాగు, నాకు ఒక కారు ఉంది, 4 కార్లు కొనుక్కుంటే బాగు, నాకు ఒక నెక్లెస్ ఉంది, ఒక 5 నెక్లెస్లు కొనుక్కుంటే బాగు. ఓ నీ నెక్లెస్ల మీద నీ మీద ముత్యాలం బడా, అయ్యో ప్రియులారా, ఏది కొనుక్కున్నా ఈ ప్రపంచంలో ఏదో ఒకనాడు గతించిపోతావు. దేవుని రాజ్యం కోసం మనం పరుగులు ఎత్తాలని దేవుని వాక్యం చెప్తా ఉంది. ప్రియులారా, ఈ ప్రపంచం అంతా ప్రియులారా అశాశ్వతమైనటువంటిది. ఈ ప్రపంచంలో సంపద అంతా శాశ్వతమైనటువంటిది. ఈ ప్రపంచంలో నువ్వు అశాశ్వతమే, నేను అశాశ్వతమే. దేవుడు ఒక్కడే శాశ్వతుడు. దేవుడి యొక్క రాజ్యం ఒక్కటే శాశ్వతమైనటువంటిది. ప్రియులారా, ఈ లోక సంబంధమైనటువంటి దీవెనల కోసం పరుగులు ఎత్తకుండా ప్రియులారా, దేవుని రాజ్యం కోసం పరుగులు ఎత్తుదాం. దేవుని స్వరం వినబడతా ఉంది. ప్రియులారా, రండి నాతో ఉండండి, రండి నాతో ఉండండి. ప్రియులారా, ఆయనతో ఉన్నారంట. ప్రియులారా, వాళ్ళు 3 రోజులు ఉన్నారంట. 3 రోజులు ఉంటే వాళ్ళ మీద కనికరపడ్డాడు. అదే 3 రోజుల నుంచి ఏమి తినకుండా ఎలాగున్నారు, నాకు చాలా జాలేస్తుంది రా వీళ్ళని చూస్తే, మరి ఏం చేద్దామయ్యా అన్నారు శిష్యులు. ఏదో ఒకటి పెడదామనంటే ప్రియులారా, వాళ్ళ దగ్గర రొట్టెలు ప్రియులారా, తర్వాత చేపలు ఉంటే ప్రియులారా, అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ పంచిపెట్టాడు. ప్రియులారా, నువ్వు ఆయనతో ఉంటే దీవెన కదా, నువ్వు ఆయనతో ఉంటే ఆశీర్వాదం కదా, నువ్వు ఆయనతో ఉండాలి కదా. ప్రియులారా, లేఖన భాగం సెలవిస్తూ ఉంది, ఇదిగో ఆయన స్వరము వినబడుచున్నది. ఏంటి మొట్టమొదటి మాట ఏంటి? మొదటి మాట 8వ వచనం 2:8, ఆలకించుడి నా ప్రియుని స్వరము వినబడుచున్నది, ఇదిగో అతడు చెప్పలే, ఇదిగో అతడు. నాకు తెలుగు రావటం కాదు, తెలుగు చదవటం రాక్ కాదు, అక్కడ ఆపింది. ఇదిగో అతడు వచ్చుచున్నాడు, ఇదిగో అతడు వచ్చుచున్నాడు. మరి మీరు వస్తున్నాడంటే మీరు రెడీగా ఉండాలా లేదా? రెడీగా ఉండాలి. లేదండి ఎమ్మెల్యే గారు మన బజార్కి వస్తున్నాడంట. ఏం చేస్తారు లీడర్స్ అంటే, ప్రెసిడెంట్ గారు వస్తున్నాడు, ప్రెసిడెంట్ గారు మన ఇంటికి వస్తున్నాడండి. అమ్మా నేను మీ ఇంటికి వస్తున్నానమ్మా, 100 డబ్బులు ఇవ్వడానికి వస్తున్నా, జాగ్రత్త ఉండండి ఇంటికాడ అన్నాడు అనుకో. అప్పుడు ఏం చేస్తాం మనం? 100 డబ్బులు ఇవ్వడానికి వస్తున్నానంటే ప్రియులారా, ఇంట్లో భార్య ఉంటుంది, భర్త ఉంటాడు, తర్వాత పిల్లలు ఉంటాడు, మొత్తం ఇంటికాడ ఉంటాం. ప్రియులారా, అన్ని లైన్ చేసుకుంటాం అనమాట. ప్రెసిడెంట్ గారు వచ్చి ఏమడుగుతాడు, ఏంటో అయ్యా నాకు చాలా భయంగా ఉంది, చాలా నాకు ఒరుగ్గా ఉందా, నువ్వన్నా ఉంటారా అని కొడుకుని అంటాం. కొడమ్మ నువ్వు మాకు చదువుకున్న దాన్ని నువ్వు ఉండమ్మా అని కోడలు అంటాం. ప్రియులారా, అన్ని సరి చేసుకుంటాం. ప్రియులారా, మరి యేసుప్రభు వారు ఇదిగో నేను త్వరగా వస్తున్నాను అంటున్నాడు. ప్రియులారా, ఒక చోట ప్రార్థన పెట్టారంట. ప్రార్థన పెడితే ప్రార్థన జరుగుతుంది, వాక్యం చెప్తున్నారు అందరూ. వాక్యం చెప్తుంటే నాలంటే అయ్య గారు అంటే నేను కూడా మరి 2 ముక్కలు చెప్తారండి అన్న. అంటే ఆ ప్రార్థన నడిపించేటువంటి అధ్యక్షుడు అన్నాడంటే, ఏం చెప్తావు అయ్యా, పెద్ద పెద్దోళ్ళు ఉన్నారు, వాళ్ళకి మరి ప్రసంగాలకు టైం ఇవ్వాలి, నువ్వేం చెప్తావు చెప్పు, నీకు పెద్ద అనుభవం లేదు కదా అంటే, లేదండి 2 మాటలు నా సాక్ష్యం చెప్పి కూర్చుంటాను అన్నాడు. ప్రియులారా, అనుకోని ఈయన ఏం చేశాడంటే, బైబిల్లో ఈయన గుర్తుగా ఉండటం కోసం అని 3 చోట్ల 3 పొలలు పెట్టుకున్నాడంట. ప్రారంభం వాక్యం దగ్గర ఒక పొల గుర్తుగా పెట్టుకున్నాడు, మధ్యలో చదివించే వాక్యం దగ్గర ఒక పొల గుర్తుగా పెట్టుకున్నాడు, చివరి వాక్యం దగ్గర ఒక 3 పొలలు పెట్టుకున్నాడంట బైబిల్లో. ప్రియులారా, గుర్తుగా పెట్టుకొని సరే కానీ తొందర కానీ పెద్దవాళ్ళకి టైం ఇవ్వాలి కదా మీరు కానీ అన్నారంట. ప్రియులారా, నేను ఏం చేశాడంటే కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందామని ఇలా బైబిల్ పెట్టుకొని ప్రార్థన చేసుకున్నారు. కళ్ళు మూసుకున్నాడు అంటే అందరు కళ్ళు మూసుకున్నారు. ఈ ముందు కూర్చున్నారంట పిల్లలు, ఇదిగో ఇలాంటి పిల్లలు. వాళ్ళంటే కళ్ళు మూసుకోకుండా ఇటు చూస్తున్నారంట అయ్యగారికి వెళ్ళి. చూస్తుంటే అయ్యగారి దగ్గర ఉన్న బైబిల్లో పుల్లలు కనపడుతుంది.
వాళ్ళు అనుకుని అదే ఎవడురా అయ్యగారు బైబిల్లో పుల్ల పెట్టారు ఇక్కడ పాపం ఆయనకి తెలవదు కావాలి పుల్లలో నేను అని పిల్లగాడు ఒకళ్ళు లేచి ఆ 3 పుల్లలు పీకి బయట వాడేశారు. ఇక ఆయన కానీ అయ్యగారు తొందర కానివ్వండి ఆయన నా అధ్యక్షుడు అంటే పాపం మొదటి మాట చదివిద్దామని బైబిల్ తీస్తే పిల్లగా మొదటి పుల్ల లేదు, రెండో పుల్ల కోసం ఎవరంటే రెండో పుల్ల లేదు, మూడో పుల్ల కోసం అది లేదు. ప్రియులారా ఎక్కడ ప్రారంభించాలో ఎక్కడ ముగించాలో ఆయనకు అర్థం కావట్లేదంట. ప్రియులారా ఆయనకు అర్థం కాక ఎప్పుడో విన్నటువంటి మాట జ్ఞాపకం వచ్చిందంట. అది ఏ మాట అంటే ఇదిగో నేను త్వరగా వచ్చుతున్నాను అనే మాట. ఎప్పుడో విన్నాడంటే ఆయన చిన్నప్పుడు. ప్రియులారా ఈ మాట మీద ఒక గట్టిగా 4 సార్లు అరిసి గట్టిగా 4 సార్లు ఈ బలను గుద్దితే కొంచెం గట్టిగానే ఉండాలండి. బలను గుద్దితే బ్రహ్మాండం చెప్పాడని చెప్పేసి అనుకుంటారని ఇదిగో నేను త్వరగా వచ్చున్నానని ఈ ముందున్నటువంటి బలని 4 గుద్దులు గుద్దాడంట. ప్రియులారా ఇది ఎప్పుడో పాత చేశారంట వాళ్ళు. ఆయన బాగా వయసుడుగా నాలా ముసలోడు కాదు. ప్రియులారా గట్టిగా గుద్దగానే ప్రియులారా ఆ బల్ల ఇరిగి ముందున్నటువంటి పెద్ద ఆయన కూర్చున్నాడంటే పిల్లల పక్కన ఆ ముందున్నటువంటి ముసలాయన మీద పడిందంట. ప్రియులారా బల్ల ఇరిగి ఈ అయ్యగారు ఆపుకోలేక ఊపు ఈ బల్లతో సహా ముసలాయన మీద పడ్డాడంట. ప్రియులారా అదే అయ్యగారు పడిపోయాడు రా అన్నారంట. కుర్రోళ్ళు గవ్వ వచ్చారు, అయ్యగారు లేపారు, బల్ల లేపారు. ఆ పెద్ద ఆయన కూడా లేపి పక్కన కూర్చోబెట్టారు. ప్రియులారా కూర్చోబెట్టిన అయ్యగారు ఊరుకోవచ్చుగా. ఆ పెద్ద ఆయన దగ్గర పోయినాడంట. అయ్యా క్షమించండి, ఇలా జరుగుతుందని అనుకోలేదండి. తాడిగడ పళ్ళు మంచి బల్ల వేస్తారనుకున్నాను అయ్యా, అది ఎప్పుడుదో పుచ్చిపోయిన బల్ల కావాలి, అది ఆగలేదయ్యా, 2 గుద్దులకి ఇరిగిందయ్యా, ఏమనుకో మాకండి అయ్యా క్షమించండి అన్నాడంట. ప్రియులారా ఆ పెద్ద ఆయన ఊరుకోవద్దు, ఇందులో మీ తప్పేం లేదు అయ్యగారు. ఎందాక చెప్తున్నారు ఇదిగో నేను త్వరగా వస్తున్నా, ఇదిగో నేను త్వరగా వస్తున్నానని. ఇక్కడ నుంచి లేకపోవటం నాదే తప్పైంది అన్నదంట. అందుకని నాదేం తప్పులేదు ఇందుట్లో. నాకు 45 నిమిషాలు సమయం ఇచ్చారు, ఇంకా మీకు ఎక్కువ అయితే ఇంకో 10 నిమిషాలు కూడా వాడుకోండి అన్నారు. ప్రియులారా కానీ మరి చాలా చెప్తున్నా అని మీరు అనుకోవద్దు, ఇందులో నా తప్పేం లేదు. ప్రియులారా దేవుని స్వరం మాత్రం వినబడతా ఉంది. ఏమని వినబడుతుందంటే ఇదిగో నేను త్వరగా వస్తున్నా, ప్రతి వానికి ఇచ్చేటువంటి జీతం నా దగ్గర ఉంది, ఇదిగో నేను త్వరగా వస్తున్నా, కాలం సంపూర్ణమైంది, మారు మనసు పొందండి అని చెప్పేసి దేవుని స్వరం వినబడుతుంది. లెమ్ము అమ్మా లే, నీ పాపం నుంచి లే, నా దగ్గరకు రా, దీవించబడతావు అని దేవుని స్వరం వినబడుతుంది. దేవుని స్వరం విందాం, జీవితాలు సవరించుకుందాం, దేవుని రాజ్యం చేరదాం. దేవుడి కొద్ది మాటలు దీవించను గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం. కృపామయుడైన దేవా నీ వందనాలు స్తోత్రాలు తండ్రి. అయ్యా చెప్పబడిన మాటలు అందరి హృదయాల్లో ఫలించడానికి మీ కృపా ద్వారాలు తెరవండి. విత్తువానిలో నాటువానిలో ఏం లేదు కానీ వాక్యానికి నీరు కట్టి ఫలింపు దయచేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.